హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ సారీ, చాలా రెగ్యులర్గా వీడియోస్ చేయాలి అని అనుకున్నాను, కానీ మొత్తం అంతా ఒక ఫేవరబుల్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అలా మైన్యూట్గా ఉండిపోయాను. అండ్ మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, లైక్ కళ్యాణ్ గారి మీద వీడియో చేసేటప్పుడు కొద్దిగా ముందుగా చేయొచ్చు కదా బ్రో, ఓటింగ్లో ఉన్నప్పుడే అనుకోవచ్చు. బట్ చాలామంది పిఆర్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, తనుజ గారు పిఆర్లు చాలామంది ఏమనుకుంటున్నారంటే కళ్యాణ్కి పిఆర్ ఏమో వీడు, అందువల్ల ప్రతి వీడియో ఆయనకు అనుగుణంగా చేస్తున్నాడు అనుకున్నారు. సో ఆ థాట్ నుంచి కొద్దిగా వాళ్ళని దూరంగా పెట్టాలి కాబట్టి అలాంటి మచ్చలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఓటింగ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత నేను వీడియోని చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ దిస్ వీడియో హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఓటింగ్. ఈ వీడియో కేవలం మొదటి నుంచి నిజాయితీగా హానెస్ట్గా ఒకే ఒక్కడు కామన్ మ్యాన్లా వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ఎగుడు దిగుడుని పడగొట్టుకుని ఓర్చుకుని వాటన్నిటిని దాటుకుని ఇక్కడి వరకు వచ్చిన ఒకే ఒక్క కామన్ మ్యాన్ కోసం. అండ్ హిజ్ నేమ్ ఇస్ కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ పడాలా బేసిక్గా బిగ్ బాస్లో అన్ని సీజన్స్లో ఉండవు. బేసిక్గా ఒక వ్యక్తి మనకు నచ్చాలంటే చాలా టైం పడుతుంది. అంటే మొదటి నుంచి సీజన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకోండి, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా తన గేమ్ ఆడాలి, ఎంటర్టైన్ చేయాలి, జోక్లు వేయాలి, తనదైన మార్క్ ఏదో క్రియేట్ చేసుకుని జనాల దృష్టిలో పడాలి. అలా పడిన తర్వాత తను ముందుకు వెళ్తూ ఉంటే తన జర్నీతో పాటు మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటాం, తనతో అటాచ్ అయ్యి తనకు ఓటింగ్ వేయడానికి అలవాటు పడతాం. ఇదొక ప్రాసెస్. రెండోది, మొదటి నుంచి కూడా గుంపులో ఉన్నాడా లేడా అన్నట్టే ఉంటూ సడన్గా తన టైం వచ్చినప్పుడు టప్పా 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 ఎదుక్కుంటూ ఒక్క మెట్టు ఎదుగుతూ వచ్చేస్తాడనమాట. ఇదొకటి. మూడోది, మొదటి నుంచి కూడా చాలా సేఫెస్ట్ గేమ్ ఆడుతూ వేరే రిలేషన్లో అడ్డు పెట్టుకుని చివరి నిమిషం వరకు వచ్చి మంచిగా ఆడుతూ మంచిగా ఆలోచనలు చేస్తూ ఉన్న క్యాండిడేట్కి ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు కదా అని ఒకలా కనెక్ట్ అయ్యి ఉండటం. నాలుగోది, అసలు ఏ గేము ఆడకుండా కేవలం పక్కనోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఒక రిలేషన్షిప్ చెప్తానో, లేదంటే నాన్ననో అమ్మ అనో బ్రదర్ అనో లేకపోతే ఇంకో సోది ఏదో రిలేషన్ అడ్డు పెట్టుకుని సపోర్ట్ కోరుకుంటూ చివరి నిమిషం వరకు కూడా సేఫ్గా ఆడుతూ కేవలం అందరినీ మంచి మంచి బట్టలను చూపించుకుంటూ వచ్చేసే క్యాండిడేట్లు అనమాట. చూసే ఆడియన్స్కి ఏమైపోద్దంటే ఒక టైం వచ్చేసిన తర్వాత అరే ఏం ఆడట్లేదు కదరా ఈ పర్సన్, దీనికి ఎందుకురా ఇంత దారుణంగా వచ్చేస్తుంది, దీనికి ఎందుకురా ఇంతలా మనుషులు అటాచ్ అయిపోతున్నారు అన్న మూమెంట్ వచ్చిన తర్వాత జనాలు ఒక నిమిషం ఆలోచించడం మొదలు పెడతారు అనమాట. అసలు ఏ కష్టం పడకుండా ఒక మనిషికి ఎంత ఫేమస్ వచ్చేస్తుంది, ఎంత ఫేమ్ వచ్చేస్తుంది అంటే అసలు నిజంగా నిజాయితీగా కష్టపడే వాళ్ళలో ఎవరున్నారా అని చెప్పిన లిస్ట్ని ఎత్తుకుంటే అందులో ఉంటే మొట్టమొదటి పర్సన్ కళ్యాణ్ పడాలా. సో దట్ ఈస్ హౌ మేము కళ్యాణ్ని గుర్తించడం మొదలు పెట్టాం. అట్లీస్ట్ నేను ఒక పర్సన్ ముందు నుంచి ఆడుకుంటూ వస్తున్నాడు, ఒక పర్సన్ ముందు నుంచి అన్ని వెన్నుపోట్లని భరించుకుంటూ వస్తున్నాడు, అందరితో అవమానాలు దివ్వెల మాదిరిగా ఇలా చాలా చాలా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఏంటదే అనకూడదు కానీ కొన్ని మాటల మీద చేతులు వేసాడు అనటం, ప్రతిదీ క్యారెక్టర్ అసాసినేషన్కి చాలా దగ్గరగా ఉండే ఏంటది అబండాలి. అసలు అన్నీ అలాంటివి. అసలు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇతన్ని బ్యాడ్ చేయడానికే ట్రై చేశారు. ప్రతి ఒక్కటి మీదలు చేతులు వేస్తున్నాడు, అమ్మాయిల మీద చేతులు వేసి మాట్లాడుతున్నాడు, గేమ్ ఏం ఆడట్లేదు, ఇవే వచ్చాయి. బట్ ఎన్ని వచ్చినా సరే అవన్నీ లోపలే ఆపుకుని దిగమింగుకొని గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేసి టక్క అని ముందుకు వెళుతూనే వచ్చాడు. ప్రతి గేమ్ ఆడాడు, నిజాయితీగా ఆడాడు, హానెస్ట్గా ఆడాడు, ఒక్కరిని కూడా సపోర్ట్ ఇవ్వండి అని చేతులు అడ్డుపెట్టి అడుక్కోలేదు. అండ్ ఆల్సో అందానికి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ తన గేమ్ని చెడదొబ్బుకోలేదు. సింపుల్గా చెప్తానండి, నిజంగా అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ పెట్టినందుకు ఎవరికన్నా న్యాయం జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక శ్రీజకు అన్యాయం జరిగింది. బట్ న్యాయం జరిగిందంటూ ఉంటే అది కళ్యాణ్ పడాల విషయంలోనే. తనని ఇక్కడ వరకు కూడా ఏదో బిగ్ బాస్ తీసుకొచ్చారు లేదా ఇంకొకరు తీసుకొచ్చారంటే నేను అబద్ధం అంటాను. మామూలు జనాలే, మనలో వాళ్ళే, మనమే అతన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. జనాల దృష్టి అతని మీద పడిందనమాట. సో అలా పడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ అంతమందితో అన్ని అవమానాలు పడుతూ అన్ని మాటలు పడుతూ కూడా ఇక్కడ వరకు వచ్చాడు అంటే అది కేవలం జనాల వల్లే. అండ్ జనాలు తన నిజాయితీని తన కష్టాన్ని గుర్తించారు. అండ్ దట్ ఈస్ హౌ హి బికేమ్ ఎ స్టార్. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరి వైపు ఉన్నారో అనేది నాకు నిజంగా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్లా మారింది. అందరినీ మర్చిపోండి, మిగిలిన టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ మర్చిపోండి. మనందరికీ తెలుసు టాప్ 1 టాప్ 2లో తనుజ గారు అండ్ కళ్యాణ్ పడాలా, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. బట్ కంపారిటివ్లీ ఒకసారి చూసుకోండి, ఎవరు ఎక్కువ గేమ్స్ ఆడారు, ఎవరు ఎక్కువ నిజాయితీగా ఉన్నారు, ఎవరు ఎక్కువ సపోర్ట్ లేకుండా ఆడి గెలిచి చివరి నిమిషం వరకు వచ్చారు. ఒక అమ్మాయి వచ్చి తన కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద పడితే తన స్థాయి తగ్గకూడదని తన కూడా కిందకు వచ్చి కూర్చున్న మనస్తత్వం ఎవరిది? ఒకసారి ఇవన్నిటిని బాగా ఆలోచించుకోండి. ఐ రియల్లీ వాంటెడ్ టు నో దట్ ప్రపంచం రేపొద్దున్న ఎవరిని విన్ చేస్తుందండి. రేపొద్దున్న రిజల్ట్ ఏదైనా అయినామంటే బట్ మనకు తెలుసు, నిజాయితీగా మనకు తెలుసు మనం ఎవరికి సపోర్ట్ చేసాం, ఏ దృష్టితో సపోర్ట్ చేసాం, మనకు నచ్చా లేకపోతే మనకి అందంగా అనిపించా లేకపోతే నిజాయితీగా మన మనసులో నుంచి వచ్చా అనేది మన మనసు యాక్చువల్గా బాగా తెలుసు. సో అందువల్లే అంటున్నాను అనమాట, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మనకి ఎవరు సపోర్ట్ చేసాం ఎవరిని సపోర్ట్ చేయలేదు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఐ రియల్లీ వాంటెడ్ టు నో దట్ రేపొద్దున ప్రపంచం ఎవరిని గెలిపిస్తుంది అనేది, అందంగా ఉండేవాళ్ళనా లేదా ఆశయంతో ఉండేవాళ్ళనా. సో ఈ రెండిట్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది రేపొద్దున నేను నిజంగా చూడాలని ఉంది. బట్ నేనైతే ఒకటి మాత్రం చెప్తానండి, రేపొద్దున విన్నర్ ఎవరైనప్పటికీ అది కళ్యాణ్ పడాలైనా అది తనుజ గారైనా
ఎవరైనప్పటికీ కూడా నిజంగా నీతిగా నిజాయితీతో చివరి నిమిషం వరకు కష్టపడుతూ వచ్చి ఎవరి దగ్గర కూడా దేహి అని చేయి చాపకుండా ఈ నిమిషం వరకు కూడా నిజాయితీగా కష్టపడిన వాడే కళ్యాణ్ పడాల. విన్నర్ అవ్వాల్సిన వ్యక్తులు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా కళ్యాణ్ పడాలా అనే వ్యక్తులు ఉంటాయని నేను బలంగా నమ్ముతానండి. అది ఫ్రెండ్షిప్ పరంగా కావచ్చు, టాస్క్ల పరంగా కావచ్చు, మెచ్యూరిటీ పరంగా కావచ్చు, హానెస్టీ పరంగా కావచ్చు, ఏదన్నా ఆలోచించే విధానంలో కావచ్చు, ఒక డెసిషన్ తీసుకునే విషయంలో కావచ్చు, ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రతి విషయాల్లో విన్నర్ అంటే వీడేరా అనే విధంగా మా దృష్టిలో పడ్డ ఒకే ఒక్క వ్యక్తి కళ్యాణ్ పడాల. చెడు మీద మంచి గెలవచ్చు, గెలవకపోవచ్చు, అవినీతి మీద నీతి గెలవచ్చు, గెలవకపోవచ్చు, లేదా తనుజ గారి మీద కళ్యాణ్ గారు గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ మా మనసులో మాత్రం విన్నర్ మెటీరియల్ మాత్రం ఒక్కడే. హిస్ నేమ్ ఈస్ కళ్యాణ్ పడాలా అండ్ హీ ఈజ్ అవర్ విన్నర్.